హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతగా సపోర్ట్ ఇచ్చినందుకు నా ఛానల్కి ఇంతమంది అయితే సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మనం వంటలోకి అయితే వెళ్ళిపోతుంది. ముందుగా నేనైతే ఇది వంజ అంటారనమాట. ఒక 1/2 kg ఉంటుంది. ఎలా వండాలి అనేది నేను పొయ్యి మీద అనేది చూపిస్తున్నానండి. ఒక 1/2 kg చేప అయితే తీసుకుని దాన్ని అయితే బాగా క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. మనం ఇలా పులుసుగా కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇగురైనా పెట్టుకోవచ్చు. పులుసు అయితే కనుక పెద్ద టేస్ట్ అయితే ఉండదండి. కొంచెం ఎగురుగానే పెట్టుకోవాలి. చేప అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అయితే మనం కర్రీ ఎలా వండాలో చూద్దామండి. ముందుకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది వేసి అది వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం అందులోనే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసుకోవాలండి. ఇవి పెద్ద చేపలు కాబట్టి మనం టమాటాలు ఎక్కువగానే వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ కూడా వస్తుందండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి త్వరగా మగ్గుతుంది అనమాట ఉల్లిపాయ అనేది. మనకి ఉల్లిపాయ ముక్కల్లాగా ఉండకుండా గ్రేవీ కింద వస్తుంది అనమాట. మనకి ఈ చేప అనేది గ్రేవీ కింద ఉంటే చాలా బాగుంటుందండి. అలాగని గ్రేవీ అంటే గ్రేవీ కాదు, కొంచెం అటు ఇటుగా ఉండాలి. అందులో మనం కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం కొత్తిమీర తోటే మన కూర అనేది టేస్ట్ పెరుగుతుందండి. అందులోనే కొంచెం కారం వేసుకోండి. కారం ఎక్కువగా వేసుకుంటే నీచు వాసన అనేది రాదండి. అందుకే కొంచెం కారం అనేది ఎక్కువ వస్తుందండి. కారం కూడా వేసిన తర్వాత అందులోనే చేప ముక్కలు మనం వేసేయాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసి అందులో మనం పక్కన చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. అది కూడా బాగా మెత్తగా మొత్తం అంతా చింతపండుని బాగా కలిపేసుకుని అందులో వాటర్ కింద పోసేసుకోవాలండి. మనం చింతపండు నానబెట్టుకుంటే గుజ్జు కింద వస్తుందండి. అంతేనండి. అందులో వేసేసుకుని ఆ కర్రీలోనే మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. వేసుకుని అది ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి అలాగే జీలకర్ర కూడా పేస్ట్ అనేది చేసుకోవాలండి. లోపు అది మధ్యలోగా మనం వెల్లుల్లి జీలకర్ర అనేది పేస్ట్ అనేది చేసుకుని అందులో వేసేసుకోవడమే. ఇంకా నేను ఏ మసాలాలు అయితే వాడనండి. ఎక్కువ ఈ రోజులను బట్టి అయితే మసాలాలు వాడకూడదు. ఎవరు చూసిన టాబ్లెట్స్ అనేది వాడుతున్నారు కాబట్టి అంతేనండి. మనం అందులో కొత్తిమీర అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే సింపుల్గా మన చేపల కూర అనేది నీచు వాసన లేకుండా మన ఇంట్లోనే చక్కగా వండుకుని తినొచ్చండి. నేనైతే కట్టెల పొయ్యి మీద వండుకున్నానండి. కర్రీ అనేది బాగుంటుందని. అంతేనండి. ఇంకా దించేసుకోవడమే, సింపుల్గా ఉంటుంది.